హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల డీఏ, డీఆర్ జీవోలలో మార్పులండి. దానికి సవరణ చేస్తూ మళ్ళీ జీఓఎంఎస్ నంబర్ 62 అండ్ 63 అయితే విడుదల చేయడం జరిగింది. నిన్నటి రోజున 21 అక్టోబర్‌లో. సో, మనకు 20థ్ అక్టోబర్‌లో ఈ యొక్క జీవోలైతే జారీ చేశారు. ఏవంటే 60 అండ్ 61 అనమాట. వీటిని సవరిస్తూ వీటిలో ఉన్నటువంటి లొసుగులను తొలగిస్తూ ఈ యొక్క జీవోలనైతే ఇచ్చారు. మరి ఈ జీవోలు ఏమైనా కరెక్ట్‌గా ఇచ్చారా? వీటికంటే బెటరా? కాదా? అనే ఆప్షన్ ఈ వీడియోలో తెలుసుకుందాము. బెటర్ అయితే ఎంత మటుకు బెటర్ ఇచ్చారు? ఏమేమి బెనిఫిట్స్ అయితే అదనంగా కల్పించారు? పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి జారీ చేసిన జీవోలలో కీలక మార్పులు చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క వ్యతిరేకతను, విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సవరించిందనమాట. ప్రభుత్వం అయితే ఈ విధంగా మునుపటి జీవోలు ఏదైతే ఇచ్చిందో ఆ నిర్ణయాన్ని సరైన నిర్ణయం కాదు అని ప్రభుత్వము మళ్ళీ తన జీవోనైతే సవరించింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు డీఏ విడుదల కోసం గతంలో జారీ చేసిన జీఓఎంఎస్ నంబర్ 60 అండ్ 61లలో ప్రభుత్వం కొన్ని మార్పులైతే చేసిందనమాట. అంతకుముందు విడుదల చేసినటువంటి జీవోల ప్రకారంగా డీఏ బకాయిలను ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత 12 వాయిదాల్లో చెల్లిస్తాము. ఉద్యోగులకైతే రిటైర్ అయిన తర్వాత పెన్షనర్స్‌కి 2017 2027, 28 అంటే మరొక 2, 3 ఏళ్ల తర్వాత 12 అది కూడా 12 వాయిదాల్లో చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇది యాక్చువల్‌గా కరెక్ట్ అయితే కాదండి. ఎందుకంటే ఇలా ఒకరైతే పెట్టారంటే ఎవరైనా సరే, ఒక ప్రభుత్వం ఈ విధంగా చేసిందంటే ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత బకాయిలు తీసుకోండి, లేదా హఠాత్తుగా మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు అందుతాయి అని ఏదైతే ఈ యొక్క సాంప్రదాయం అనేది కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే ఈ విధంగా ఈ ప్రభుత్వం ఇలా చేస్తే తదుపరి ప్రభుత్వము ఇంకా దీన్ని మించి ఉంటుంది కాబట్టి, లేదా ఈ విధంగా కొనసాగింపు చేసినా సరే ఇంకా బకాయిలను మర్చిపోవాల్సిందే. ఫర్ సపోజ్ 2024 జనవరికి సంబంధించి ప్రస్తుతం డీఏ అయితే విడుదల చేశారు. క్యాష్ రూపంలో మాత్రమే. క్యాష్ రూపంలో మనకు అక్టోబర్ 2025 నుంచి రావడం జరుగుతుంది. ఈ యొక్క 22 నెలలో, 21 నెలలో బకాయి అయితే ఉంటుంది. ఈ బకాయిని రిటైర్మెంట్ అయినాక ఇస్తాము అంటారు. నెక్స్టు తదుపరి డీఏ ఏదైతే ఉందో 2024 జూన్ డీఏ. జూన్‌లో మరొక డీఏ ఇవ్వాలి గదా! జనవరి ఇచ్చిన తర్వాత జూన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డీఏను ప్రకటించరు. ఒక 2, 3, 4 ఇయర్స్ అయినా ప్రకటించకుండా ఈ డీఏను ఒక 4 ఇయర్స్ తర్వాత ప్రకటించి 4 ఇయర్స్‌కి గాను అరియర్స్ రిటైర్మెంట్ అప్పుడు తీసుకోండి. తర్వాత డీఏకి రిటైర్మెంట్ అప్పుడు తీసుకోండి. అంటే ఈ సాంప్రదాయం అనేది కరెక్ట్ కాదు. ఇది అసలు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారో గానీ చాలా చాలా రాంగ్ అనమాట. అసలు ఇచ్చే ఉద్దేశ్యం ఉంటే ఇలా అయితే చెయ్యరు అని కూడా ఉద్యోగులు, పెన్షనర్స్ వాపోతున్నారనమాట. వారు ఉండగా తీసుకొని ఒకవేళ దురదృష్టవశాత్తు మరణిస్తే వాళ్ళకి ఈ డీఏ అనేది తెలీదింకా. వాళ్ళకి ఈ డీఏ వచ్చింది, రాంది కూడా తెలీదనమాట. వాళ్ళ తదనంతరం ఎవరికి ఇస్తారనేది వాళ్ళు చూడరు కదా! కాబట్టి. కాబట్టి ఇదైతే కరెక్ట్ కాదు. డీఏ అనేది పెరిగిన ధరల ఆధారంగా చేసుకొని, పెరిగిన ధరలకు మార్కెట్‌లో వస్తువు కొనాలంటే, ఆ ధరకు సమానమైన డబ్బులు మన దగ్గర ఉండేలాగా ప్రభుత్వము డీఏ ఇస్తుంది. డీఎన్ఎస్ అలవెన్స్. మరి ఈ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. డీఏ ఏమో ఇవ్వటం లేదు. కొనుగోలు శక్తి ఉద్యోగులకు తగ్గిపోతుంది కాబట్టి, ఈ పెరిగిన ధరలకు ఈక్వల్‌గా కొనుగోలు శక్తిని కూడా ఈక్వల్ చేసేదాని కోసం ఇచ్చే డీఏనే ఇదనమాట. ఇది ఆలస్యం చేయడం వల్ల ఆల్రెడీ డౌన్‌లో ఉన్నారు. బకాయిలు ఇవ్వకపోవడం వల్ల
ఇంకా లేట్ అవుతోంది. సో, ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదని జెప్పేసి ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. సో, ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చిందండి. ఆహ్, ఏపీ ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్ గారైతేనేమి, గత రాత్రి ముఖ్యమంత్రి గారి దృష్టికైతే ఈ విషయాన్ని తీసుకెళ్లారు. సో, ఈ విధంగా గతంలో ఎన్నడూ పెట్టలేదు. ఇక మునుపెప్పుడు గూడా మనము ఈ విధంగా చూడలేమనమాట. చూడకూడదు. ఎందుకంటే ఇది కరెక్టే కాదు. సో, ఈ విధంగా జేయడం. దీంతో ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఉద్యోగులకు అంటే ఆయన గూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని గూడా తప్పు పట్టే అవసరం ఏం లేదండి. ఎందుకంటే ఈ జీవోలు ఇవన్నీ గూడా మనందరికీ తెలిసిందే. ఐ ఆహ్, ఐఏఎస్ అధికారులు వీరు చేస్తా పబ్లిష్ చేస్తారనమాట జీవోలు. సో, మరి ఈ నిర్ణయం అయితే వారికి కూడా తెలియనట్టే అనుకోవచ్చు. సో, వెంటనే తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి గారు మార్చేశారనమాట. పైగా డీఏ బకాయిలు ఇవ్వకపోవడానికి గూడా డైరెక్ట్‌గా ముఖ్యమంత్రి గారిదే అనియితే చెప్పలేము. ఎందుకంటే ఆర్థిక వెసులుబాటును చూసుకొనే ముఖ్యమంత్రి గారైనా ఆ స్థానంలో ఎవరున్నా సరే ఆర్థిక వెసులుబాటును చూసుకొని అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటారనమాట. సో, కాబట్టి బడ్జెట్ అయితే లేదు. మనకు కేఆర్ సూర్యనారాయణ గారు ఒకటే జెప్పారు. రాష్ట్రము అప్పులు తీర్చే పరిస్థితుల్లో లేదు. కేఆర్ఎస్. కేఆర్ సూర్యనారాయణ గారైతే రాష్ట్రం బడ్జెట్ లేదు. కాబట్టి ఎవరికెవరికి ఎంతెంత రావాలో ఆ అమౌంట్‌ని ఒక బాండ్ రూపంలో ఇచ్చేయండి. సో, దీన్నే సర్వీస్ ఎస్ఆర్‌లో నమోదు చేయండి. పెన్షనర్స్‌కైతే పీపీఓలో మెన్షన్ చేయండి. ఈ బాండుకు విలువైనటువంటి భూమి ఆస్తి రూపంలో అయినా సరే, ఒక గేటెడ్ కమ్యూనిటీ ఏర్పాటు చేసి, వాళ్ళకి కొంత స్థలాన్ని కేటాయించి, ఇన్‌కేస్ వాళ్ళు 2 ఏళ్లలో ఇల్లు గనక కట్టుకుంటున్నట్లయితే, ప్రభుత్వం సబ్సిడీతో వడ్డీ గూడా వాళ్ళకి ప్రొవైడ్ చేసినట్లయితే, సో, తదుపరి ఎన్నికల్లో గూడా గట్టిగా మాట్లాడేదానికి ఉంటుంది. డెవలప్‌మెంట్ చూపించవచ్చు, అభివృద్ధి ఉంటుంది అని గూడా కేఆర్ఎస్ గారైతే చెప్పారనమాట. సో, ఇది గూడా బడ్జెట్ లేదన్న దానికి ఆయన ముందు చూపుగా చేసిన ఆలోచన ఇది. ఇది గూడా చాలామంది 99% 90% గూడా అందరూ ఓకే చేశారు. ఎవరో అక్కడొకరు మేము ఈ భూమిని ఏం చేసుకోవాలి? ఎవరికి అమ్ముకోవాలి? అట్లా అంటే వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు రియాక్ట్ అయ్యారనమాట. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీన్ని ఒప్పుకున్నారు. సో, జీవోలను సవరణ చేయాలని సీఎం గారు చెప్పడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క సవరించిన జీవోలనైతే విడుదల చేశారండి. ఆ జీవోలు ఇప్పుడు చూసేద్దాము. సో, ఆ జీవోలో ఏం పేర్కొన్నారనేది కూడా చూద్దాము. ఫ్రెండ్స్ ఇది జీవో ఎంఎస్ నంబర్ 62 అండి. ఈడ చూడొచ్చు 62 జీవో నంబరు డేటెడ్ ఆన్ 21st October 2025. సో, ఇక్కడ ఇచ్చారు డీఎన్ఎస్ అలవెన్స్ సంబంధించినయి. సో, డైరెక్ట్ మ్యాటర్‌లోకెళ్ళిపోదాము. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి, మనకు ఈ డీఏలో అరియర్స్ గురించి ఏమని సవరించారు? సో, క్యాష్ రూపంలో అయితే ఓకే. క్యాష్ రూపంలోనైతే ఏం మార్పు లేదు కాబట్టి, సో, ఇది యథావిధిగా క్యాష్ రూపంలో అయితే ఇచ్చారు. అరియర్స్ విషయంలోకొస్తే, సో, 10% అరియర్స్‌ను 2026 ఏప్రిల్ నెలలో ఇస్తామని చెప్పారు. 10% మాత్రమే. తర్వాత బకాయిలను రిమైనింగ్ 90% చూడొచ్చిడ. ఈ 90%ని ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్‌గా సమాన వాయిదాగా ఆగస్టు 2026, సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా నవంబర్ 2026, థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌గా ఫిబ్రవరి 2027. అంటే మనము ఆల్రెడీ ఈడ ఫిబ్రవరిలో ఒక విడత ఇస్తారు కాబట్టి, దీన్ని ఫస్ట్ విడత అనుకోవచ్చు. తర్వాత దీన్ని సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ అనుకోవచ్చు. దీన్ని థర్డ్ అనుకోవచ్చు. దీన్ని ఫోర్త్ అనుకోవచ్చు. ఫ్రెండ్స్ బకాయి మొత్తం అమౌంట్ ఎంత ఉందంటే ఆహ్, వారి బేసిక్ పే 10,000 అయితే బకాయి ఇవ్వాల్సింది 7,000 చిల్లర. మాక్సిమం 7,500 కంటే ఉండదు. సో, బేసిక్ పే కంటే తక్కువ ఉండే ఈ బకాయిలను 4 విడతలుగా ఇవ్వడము, అది గూడా దాదాపు 2 ఏళ్ల సమయం అయితే తీసుకుంటుంది. లాస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ క్రెడిట్ అయ్యేసరికి దాదాపుగా 1.5 సంవత్సరం, 2 ఏళ్ల వరకు పడుతుందనమాట. సో, ఇది ఏమైనా సమంజసమా అంటే, గతంలో ఇచ్చినటువంటి రిటైర్మెంట్ తర్వాత ఆహ్, ఇచ్చే దానికంటే పోలిస్తే ఇది ఎన్నో రెట్లు బెస్ట్ అని జెప్పొచ్చు. సో, ఉద్యోగులకైతే ఇక్కడ
ఆహ్, సో, ఇది గనక ఈ జీవో అమలైతే ఉద్యోగులకు మేలు చేసినట్లే. ఎందుకంటే చాలా వరకు జీవోలలో ఉంటున్నాయి. సో, అవిస్తాం, ఇవిస్తాం, బకాయిలిస్తామని జీవోలలో ఉంటున్నాయి. కానీ ఇంతవరకు 2018 నుండి ఇంతవరకు ఒక్క డీఏ అరియర్ గూడా ఇవ్వలేదు ప్రభుత్వం. ఏ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం ఇప్పుడైనా ఇస్తుందా అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అప్పుడే తెలుస్తుంది. ఇది ఇస్తే మిగతావి గూడా ఇవ్వాల్సిందే. ఇదే ఎగనామం పెట్టారంటే ఈ జియో కేవలము జియో మట్టుకే పరిమితం. ఆచరణలోకి రాదని. మరొక జియో ఉంది. ఇది చూసేద్దాం. జియో నంబర్ 63 డేటెడ్ ఆన్ 21st అక్టోబర్ అంటే నిన్నటి రోజున విడుదల చేశారు. సో, పెన్షనర్స్‌కి గూడా 2027, 28 అని కాకుండా 2026, 27 సో, పెన్షనర్స్‌కి కూడా సేమ్ అమౌంటే అండి. ఫస్ట్ 10% అమౌంట్ ఏప్రిల్ 2026న తర్వాత 90%ని ఆగస్టు 2026న ఒకసారి నవంబర్ 2026న మరొకసారి 2027 ఫిబ్రవరిన. సో, వీళ్ళకేం పెద్ద మార్పు లేదండి. ప్రభుత్వం ముందు ఇస్తా అన్నది 2027 నుంచి 28 వరకు. ఇప్పుడు 2026 నుంచి 27 వరకు ఇస్తోంది. 1 ఇయర్ వరకు అంతే ముందు. సో, ఇది ఇలా అయితే ఉందండి. దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.